హలో గైస్, ఇవాళ జాకెట్ ఏ విధంగా కుట్టుకోవాలో చూసేద్దాం. దానికోసం ఇలా జాకెట్ పీసులను అయితే ఒక్కొక్కటి పక్కన అయితే పెట్టేసుకుందాం. ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే తీసుకోవచ్చు. ఓకేనా? జాకెట్ చాలా ఈజీగా ఏ విధంగా కుట్టుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. బ్యాక్ పార్ట్ అయితే తీసుకున్నాం కదా. ఇది నార్మల్ జాకెట్. ఓకేనా? క్రాస్ కట్. ఇది నార్మల్ జాకెట్, లైనింగ్ జాకెట్ కాదనమాట. దీన్ని ఇలా తీసుకోండి. క్లాత్ అనేది ఇది బ్యాక్ సైడ్ క్లాత్. ఇలా విడదీస్తే ఈ విధంగా వస్తుంది. దానికి మనం బెల్ట్ అయితే గీసుకున్నాం కదా. ఇక్కడ బెల్ట్ మార్క్ చేసుకున్నాం కదా. దీన్ని ఈ బెల్ట్ అయితే ఇలా ఫోల్డింగ్ చేసి ఒక కుట్ అనేది వేసుకోవచ్చు. పెద్ద కుట్ అనేది వేసుకోవాలి. ఓకేనా? చూడండి ఏ విధంగా మడత పెట్టాను నేను. బెల్ట్ మనం 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా. ఇక్కడ ఇలా పెట్టి కుట్ అనేది మనం 4 లో పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ చేతి కుట్లు అయితే వేసుకుంటాం కదా, అందుకనేసి చాలా ఈజీగానైతే నేర్చేసుకోవచ్చు అన్నమాట మనం. ఇలా కట్ చేసేసుకోండి. ఇలా కుట్టిన తర్వాత చూసారా, ఈ విధంగా బెల్ట్ అనేది అతికేసుకోండి. తర్వాత మనం డాట్స్ వేయాలి. ఓకేనా? ఈ షోల్డర్ ఉంది కదా, ఈ భుజం, దీనికి ఎదురుగుండా ఇలాగ డాట్స్ అని వేయాలి. ఆ డాట్స్ ఏ విధంగా వేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఇలా ఫోల్డింగ్ చేస్తే 2 ఫోల్డింగ్ల కింద వచ్చింది కదా. ఇది ఇలా సమానంగా మడత పెట్టండి. ఈ 2 కొచ్చులు ఒక దిక్కున ఉండాలి, నడుము. ఈ 2 సమానంగా మడత పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ భుజాలు అనేవి ఇలా సమానంగా ఉండేలా చూసుకుని ఈ 2 ఇలా పట్టుకోండి. భుజాలు అనేవి ఇలా కిందకి పెట్టండి. ఈ మనం మెడ అతుకోం కదా, ఇది సారీ ఇక్కడ బెల్ట్ అతుకోం కదా, అక్కడైతే ఇలాగ బెల్ట్ అనేది ఇలా పైకి పట్టుకోండి. ఇలా చూసుకుని ఇప్పుడు ఇక్కడ ఒక మార్క్ అయితే చేసుకోండి. సమానంగా పట్టుకుని దీనికి ఇలా మార్క్ చేసుకోండి. ఓకేనా? సేమ్ ఇదే విధంగా ఇక్కడ వెనకాల కూడా. ఓకేనా? ఇప్పుడు స్కేల్ తీసుకుని మనం ఇక్కడ నుంచి ఒక 10 ఇంచెస్ దాకా ఒక మార్క్ అయితే పెట్టుకోండి. చూసారా, ఇక్కడ ఇలా మార్క్ చేసుకున్నాను. ఇక్కడ 10 ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్నాం. ఇలా రెండు క్లాతుల్ని పట్టుకుని ఇలా వెనకాల ఇలా ముందు పట్టుకుని సేమ్ ఇదే విధంగా ఇక్కడ మార్క్ చేసుకోండి మళ్ళీ. ఓకేనా? ఇప్పుడు దీని నుంచి ఇలా క్రాస్ కలపండి. అర్థమవుతుందా మీకు? ఇలా క్రాస్గా ఒకటి, ఇలా క్రాస్గా ఒకటి. ఓకేనా? సేమ్ ఇదే విధంగా ఇలా క్రాస్ ఒకటి, ఇలా క్రాస్గా ఒకటి. చాలా సింపుల్ గానైతే నేర్చేసుకోవచ్చు జాకెట్ అనేది. ఇప్పుడు ఈ డాట్స్ అనేవి ఎలా గీయాలో అర్థమైంది కదా. ఇప్పుడు దీన్ని స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాం. ఈ డాట్ ఇక్కడ మార్క్ ఉంది కదా, ఈ మార్క్ ఇలా పట్టుకుని ఇలా ఫోల్డింగ్ చేస్తే మనకి ఇక్కడ పెట్టుకున్నాం కదా, ఈ మార్క్ దగ్గరకు వచ్చింది. 2 పెట్టుకుని క్లాత్ ఇలా మళ్ళీ ఈ కుట్టులోకి క్లాత్ పడకుండా సమానంగా చూసుకుని ఇక్కడ రఫ్ అనేది లాగాలి. రఫ్ చూడండి ఎలా లాగుతున్నాను. ఇలా మిషన్ పైకి కిందకి ఎలా అంటే రఫ్ కింద వస్తుంది అనమాట. అప్పుడు మళ్ళీ ఇక్కడ వరకు కుట్టేసేయాలి. దారం ఉడిపోయింది, ఒక నిమిషం ఉంటుంది. చూడండి ఇలాగా రఫ్ లాగేసుకుని మళ్ళీ చివరకు కుట్టేస్తాం కదా, మళ్ళీ ఇక్కడ రఫ్ లాగాలి. డాట్ చూసారా ఎంత చక్కగా పర్ఫెక్ట్ గా వచ్చిందో. ఈ డాట్ అనేది ఈ భుజం మధ్యలోకి రావాలన్నమాట. చూసారా వచ్చింది. సేమ్ ఇదే విధంగా ఈ డాట్ కూడా కుట్టేసుకోవచ్చు. ఈ మార్కు కలిపి ఇలాగా సేమ్ అటు సైడ్ ఎలా కుట్టామో ఇటు సైడ్ కూడా అలాగే కుట్టేసుకో. మనకి బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. నార్మల్ బ్లౌజ్ యొక్క
వెనకాల భాగం. ఓకేనా, చాలా సింపుల్ గా పక్కన ఇదైతే పక్కన పెట్టేసుకోండి. మనకి వెనకాల భాగం అయిపోయింది. ఇప్పుడు మనం కుట్టవలసింది ఏంటి, ఫ్రంట్. ఫ్రంట్ అలాగే హ్యాండ్స్. ఫస్ట్ హ్యాండ్స్ కుట్టేసుకోవచ్చు. హ్యాండ్స్ కి ఇలాగా ఇలా మనకి బెల్ట్ ఇచ్చాం కదా, సేమ్ ఆ బెల్ట్ మనం ఏ విధంగా అతికేమో అదే విధంగా హ్యాండ్స్ కి అతకాలన్నమాట. ఈ హ్యాండ్స్ ని ఇలా ఓపెన్ చేద్దాం. చూడండి, 2 హ్యాండ్స్ అయితే వచ్చినాయి. ఓకేనా, దీని స్కేల్ తో మనం ఎంత తీసుకున్నాం, మనం 2 ఇంచెస్ తీసుకున్నాం. మరి దీనికి గీత రాలేదు కదా, దానికి మనం కట్ చేసుకున్నప్పుడు ఆనవాలు పెట్టుకుని గీత పెట్టుకుని గీసుకున్నాం. మరి దీనికి ఆనవాలు తెలియనాకి 2 ఇంచెస్ మళ్ళీ మార్క్ చేసుకుని స్కేల్ తోనైతే ఇలా పొడవు స్కేల్ తోనైతే నేను తీసుకుంటున్నాను. ఓకేనా, ఇది ఫస్ట్ టైం కుట్టే వాళ్ళకి బాగా అర్థం అవడం కోసం నేను ఇంత క్లియర్ గా చెప్తున్నాను. ఇప్పుడు ఈ బెల్ట్ని ఇలా మడిచేసుకుని కుట్టు అయితే వేసేసుకోండి. ఈ బెల్ట్ కుట్టు వేయనాకైతే పెద్ద కుట్టు అయితే పెట్టాలి. నేను పెద్ద మిషన్ కదా, కుట్టు అనేది 4లో అయితే పెట్టాను. ఓకేనా, ఈ విధంగా మనం పెద్ద కుట్టు అయితే వేసుకోవాలి. పెద్ద కుట్టు ఎందుకు వేసుకోవాలంటే మనం చేతి కుట్లు వేస్తాం కదా మళ్ళీ హ్యాండ్స్కి, అందుకని చెప్పేసి ఇలా పెద్ద కుట్టు అయితే వేసేసుకున్నాను. అయిపోయింది. ఈ హ్యాండ్ అయితే మనకి అయిపోయింది. చూడండి ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఓకేనా, ఈ చివరంట మనం చేతి కుట్లు వేసి తర్వాత ఈ కుట్టు అనేది విప్పేస్తాం. ఓకేనా, జాకెట్ అంతా ఫినిష్ అయిపోయాక సేమ్ ఇదే విధంగా వేరే పీస్ ఉంది కదా బ్లౌజుది హ్యాండ్ పీసు, ఆ పీస్ని అయితే తీసుకుని మనం మార్క్ చేసుకున్నాం కదా గీత తెలియడం కోసం మళ్ళీ ఆ సగం కూడా గీసేసుకున్నాం వేరే హ్యాండ్కి. సేమ్ మనం ఆ హ్యాండ్ అయితే ఏ విధంగా కుట్టామో ఇదే విధంగా ఈ హ్యాండ్ కూడా కుట్టేసుకోవచ్చు. సేమ్ పెద్ద కుట్టే ఉంచేసి ఈ విధంగానైతే కుట్టేసుకున్నాం. అంతే, హ్యాండ్స్ అనేవి మనకి కంప్లీట్ అయిపోయినాయి. మనం బ్యాక్ పార్ట్ కుట్టేసుకున్నాం, అలాగే హ్యాండ్స్ కూడా కుట్టేసుకున్నాం. ఒక్కసారి ఈ హ్యాండ్స్ రెండు కలిపి పెట్టుకోవాలన్నమాట. ఒకదాని మీద ఒకటి వేసుకుని ఇలా సమానంగా వచ్చినాయో లేదో చూసుకోవాలి. ఎందుకంటే అడ్జస్ట్మెంట్లు అనేవి బాగా రాపని అంటే మనం అతికి ఇక్కడ ఒకటి పొడవగానే ఒకటి చిన్నగానే వస్తుంది హ్యాండ్, అప్పుడు బాగోదు. చూడండి వీడియోలో నాకైతే కొంచెం ఒకటేమో పొడవ హ్యాండ్ వచ్చింది, ఒకటేమో పొట్టి హ్యాండ్ వచ్చింది. అంటే మడత అనేది నేను ఒకదానికి చిన్నదేసాను, ఒకదానికి పెద్దదేసాను అనమాట. చూడండి ఎంత బాగా కుట్టినా సరే ఒక్కొక్కసారి ఇలా జరుగుతుంది అనమాట. అలాంటప్పుడు మళ్ళీ సమానంగా మనం 2 హ్యాండ్స్ని సమానంగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకుని ఇలా మధ్యలోకి సమానం కట్ చేసుకుని ఇక్కడ ఆనవాళ్ళు తెలియడం కోసం మనం ఒక టక్ అయితే పెట్టుకోవాలి. చూడండి ఇలాగా మనం హ్యాండ్ అనేది ఎక్కడ అతకాలి, భుజం దగ్గర ఎలా ఏ విధంగా అతకాలి ఏంటి అనేది మనకు తెలియాలి కదా, అందుకని చెప్పి ఇలా టక్ అనేది పెట్టుకోవాలి. హ్యాండ్ అనేది ఎప్పుడు మధ్య నుంచి అతకాలండి, చెయ్యి అనేది భుజానికి మధ్య నుంచి అతకాలన్నమాట, లేదు అంటే మనకి సరిగా రాదనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకోవచ్చు. ఇవి షేప్ బెల్ట్లు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏ విధంగా కుట్టాలో. ఓకేనా, మళ్ళీ అన్నీ ఒకేసారి చెప్పాను కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది కదా, అందుకని అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి షేప్లు ఏ విధంగా కుట్టాలి ఇవైతే చాలా చాలా ఇంపార్టెంట్. నేను డిజైన్ అనేది చూడండి కిందకనేది వేసుకున్నాను డిజైను, అలాగే డిజైన్ లేదైతే పైకి వేసుకున్నాను. మనం ఇక్కడ బ్యాక్ ఏది ఫ్రంట్ ఏది, మనకి ముందు పార్ట్కి అంటే చెస్ట్ భాగానికి మనకి ముందు భాగం ఏది వెనక భాగం ఏది అని చూసుకోవాలి. లోపల బయట చూసుకుని 2 సమానంగా వేసుకోవాలి. అంటే ఇప్పుడు ఒకదాని పక్కన ఒకటి, అంటే మనకి మెడ వైపు మెడ ఉండాలి, సంక వైపు సంక, అలా. ఇప్పుడు షేప్లు ఏ విధంగా కుట్టాలంటే చూడండి, నేను ఇలా మధ్యలోకి డ్రా చేశాను లైన్ అనేది, భుజం నుంచి ఇలా మధ్యలోకి అయితే ఒక లైన్ డ్రా చేశాను. ఇక్కడ డాట్ అయితే పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నప్పుడు మీకు షేపులు అనేవి ఏ విధంగా ఫస్ట్ టైం కుట్టేవాళ్ళకైనా సరే చాలా ఈజీగా అర్థమవుతాయి. చూడండి ఈ మధ్య నుంచి ఇలా లైన్ అనేది డ్రా చేశాను స్కేల్తో. చూడండి మీకు మళ్ళీ అర్థం అవడం కోసం లైన్ కూడా డ్రా చేసి చూపిస్తున్నాను. ఓన్లీ ఫస్ట్ టైం కుట్టే వాళ్ళకి మాత్రమే ఇంత క్లియర్గా చెప్తున్నానండి. చూడండి ఎన్నో వీడియోలు చూసి నేర్చుకుని ఉంటారు, కంపల్సరీ ఈ విధంగా అయితే ట్రై చేయండి. కంపల్సరీ మీకు షేప్లు అనేది ఏ విధంగా కుట్టాలో పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇక్కడ నుంచి మధ్యలోకి సమానంగా ఇలా ఒక గీత, మళ్ళీ చిన్నదే చూడండి మధ్యలోకి తీసుకోవాలి. ఏ విధంగా చూపిస్తున్నాను, ఇలా 2 పట్టుకుని భుజం కొచ్చుది 2 పట్టుకుని మధ్యలోకి ఒక డాట్, సంక డాట్ ఇది. ఓకేనా, ఇప్పుడు ఉక్సిల్ పెట్టి దగ్గర డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ ఇది కూడా 2 ఇలా సమానంగా పెట్టుకుని మధ్యలోకి ఒక మార్క్ అనేది చేసుకోవాలి. ఆ మధ్య నుంచి
కొంచెం ఒక చిన్న 2 పాయింట్స్, ఒకటి 2 పాయింట్స్ ఇటువైపు 2 పాయింట్స్ అటువైపు పెట్టి మళ్ళీ ఇలాగా డాట్ అనేది గీయాలి. ఓకేనా, క్రాస్గా రావాలి, సూదిగా. మనం ఫస్ట్ ఇలా లావు నుంచి సన్నంకి గీయాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ నుంచి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. కింద డాట్ ఏ విధంగా తీయాలంటే భుజం ఉంది కదా, భుజాన్ని ఇలా మధ్యలోకి పట్టుకోవాలన్నమాట. నేను వీడియోలో అయితే బాగా చెప్పానండి, క్లియర్గా చెప్పాను. ఇంకాని కాకపోతే మ్యూట్లో పడిపోయింది వాయిస్ అనేది, నేను చూసుకోలేదు, మైక్ ఆన్లో లేదప్పుడు. చూడండి, ఇలాగా ఈ మధ్య నుంచి, భుజం మధ్య నుంచి ఇలా పట్టుకుంటే మనకి 1.5 ఇంచ్ అయితే కంపల్సరీ రావాలి. చూడండి, అక్కడికి 1.5 అంటే చేత్తో చూసుకుంటే అంగుళన్నర. ఓకేనా, అదిగో అంగుళన్నర కరెక్ట్గా. అక్కడికి ఒక డాట్. మీకు ఇలా కాదు, ఒకసారి టేప్తో చెప్తాను. టేప్తో అయితే కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఇలా టేప్లోనైతే మనకి 1.5 అయితే తీసుకోండి. చూడండి, నేను ఏ విధంగా పట్టుకున్నానో భుజం నుంచి ఇలా కిందకి ఇలా సాగదీసి అయితే పట్టుకోలేదు నేను క్లాత్ని. ఓకేనా, జస్ట్ అలా పట్టుకున్నాను అనమాట. ఓకేనా, ఇలా చూడండి 1.5 అంతే, కరెక్ట్గా 1.5 వచ్చింది. అక్కడికి ఒక మార్క్ చేసుకోండి, లేదా చేత్తో ఒక టేప్ లేదంటే ఒకటి మనకి అంగుళం ఉంటుంది కదా, అంగుళన్నర అయితే మనం చేసుకోండి మార్క్ అనేది. ఇక్కడికి నేను ఒక 3 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను పైకి. మనం లేదు ఒకవేళ మాకు తెలియలేదక్క అంటే మనకి ఒక లార్జ్ జాకెట్ ఇక్కడ డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ అయితే చూసి ఇలా క్రాస్ అనేది గీయండి. ఇది కూడా సేమ్ ఇదే విధంగా ఈ పక్కన కూడా క్రాస్ గీసేసుకోండి. ఓకేనా, ఇప్పుడు సేమ్ ఇదే విధంగా ఈ క్లాత్ మీద కూడా ఈ గీతలు అనేవి గీసేసుకోవచ్చు. ఏంటి గీతలు అంటున్నారా అంటే కరెక్ట్గా మనం ఈ క్లాత్ అనేది ఎలా ఉందో అలాగా దానిపైన వేసేసి ఇలా కొట్టండి. ఒకసారి కొడితే దీనికి ఉన్న గీతలు వచ్చి అనేది దాని మీదకి పడుతుంది అనమాట, ఆ క్లాత్ మీదకి. అప్పుడు మనం చూడండి ఇలా ఆనవాల్ అనేది వచ్చింది కదా, దాన్ని బట్టి ఇలా గీసేసుకోవచ్చు. లేదాక మాకు పెన్తో గీసుకుంటున్నాం, పెన్సిల్తో గీసుకుంటున్నాం అంటే మీరు మళ్ళీ కొలతలు అనేవి తీసుకోండి ఒకసారి. ఓకేనా, ఇలాగా గీసేసుకోండి. ఓకేనా, చాలా సింపుల్గా పర్ఫెక్ట్గానైతే గీసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇవి కుట్టినప్పుడు ఏ విధంగా రావాలనుకుంటున్నారో త్రిభుజాకారంలో రావాలి, 3 డాట్స్ కలిపితే ఆ విధంగానైతే కుట్టాలన్నమాట. చూడండి, డిజైనర్ అనేది ఎటువైపు ఉంది, ప్లెయిన్గా ఉండేది ఎటువైపు ఉంది, అంటే ముందేది వెనకాలేది. కంపల్సరీ షేపుల దగ్గర మనకి ఎప్పుడు చూసుకోకపోతే తేడా వచ్చేస్తుందండి. ఎంత పెద్ద టైలర్ అయినా సరే ఒక్కొక్కసారి తేడా వచ్చేస్తుంది అనమాట. అందుకని చూసుకుని ముందేది వెనకాలేది, మనం సంక వైపు వేస్తున్నామా మెడ వైపు వేస్తున్నామా అనేది చూసుకోవాలన్నమాట. ఓకేనా, చూడండి ఇలాగే ఈ విధంగా కింద డాట్ అనేది కుట్టేసుకోవచ్చు. చిన్న కుట్టు అయితే ఉండాలండి. మనం ఇందాక బెల్ట్లో ఎదిగినప్పుడు పెద్ద కుట్టు ఉంచేసుకున్నాం కదా, అందుకని డాట్స్ లాగినప్పటికి చిన్న కుట్టు అంటే 2.5కి పెట్టాను. ఇది పెద్ద మిషన్ వల్ల, చిన్న మిషన్ అయితే 2 మీద పెట్టండి. ఇలా చిన్న కుట్టు వేయడం వల్ల మనకి ఫిట్గా ఉంటుంది అనమాట. కుట్టు అనేది విడకుండా షేపుల దగ్గర పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఇలా రెండు సార్లు అయితే నేను లాక్కున్నాను కుట్టు అనేది. తర్వాత ఉక్సి పెట్టి దగ్గర డాట్ ఫస్ట్ లావు నుంచి సన్నంగా మనం ఏ విధంగానైతే గీతలు అయితే పెట్టుకున్నామో ఈ డాట్స్ అనేవి అదే విధంగా అలాగా సన్నంగా రావాలన్నమాట. చూడండి, ఈ మడత అనేది ఆటోమేటిక్గా 2 కుట్లు వేసినప్పటికి ఈ మడత అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడి నుంచి సేమ్ అదే పూర్తిగా కుట్టేయకండి. ఓకేనా, మనం డాట్ అనేది ఎక్కడి వరకు పెట్టుకున్నామో అంతవరకు మాత్రమే. ఒకవేళ డాట్ అనేది ఎంతవరకు గీసుకోవాలో మీకు తెలియకపోయినట్లయితే ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్తో మనం కొలుచుకుని తీసుకోవాలన్నమాట. చూసారా, సేమ్ త్రిభుజాకారంలో వచ్చింది, చూపిస్తున్నాను చూడండి. ఇలాగా త్రిభుజాకారంలో వచ్చింది. ఈ విధంగా అయితే రావాలన్నమాట. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోద్ది అనమాట. ఓకేనా, మనం ఒక పార్ట్ అయితే కుట్టేసాం. ఇప్పుడు ఇంకొకటి చూడండి, ఒక్కొక్కసారి మనం డాట్స్ అనేవి ఇటువైపుకి ఇలా కుట్టేస్తాం కదా, సంక నుంచి అలా కుట్టకూడదని చెప్తున్నాను అనమాట. ఓకేనా, సేమ్ ఇది కూడా మనం చూడండి, నేను ఎలా వేసానో క్లాత్ అనేది మనం మెడలు 2 ఒకవైపు రావాలి, సంకలు 2 అటువైపు. ఇప్పుడు ఇలా తిరగేయండి. కంపల్సరీ ఈ విషయం అయితే చూసుకుని కుట్టాలన్నమాట, తెలుసుకుని. లేదంటే మాత్రం మనకి 2 కూడా ఎడమ వైపు వచ్చేస్తాయి షేపులు అనేది, లేకపోతే 2 వైపు కుడి వైపు కూడా వచ్చేస్తాయి. అందుకని చూసుకొని కుట్టండి. ఓకేనా, నిదానంగా
కుట్టండి. ఇప్పుడు సేమ్ అదే విధంగా మనం దానికైతే ఏ విధంగా కుట్టామో అదే విధంగా దీనికి కూడా ఇలా కుట్టేయచ్చు. ఓకేనా. నేను సంక లోతు అనేది కట్ చేసేసినప్పుడు తీసుకున్నాను అనమాట. చూడండి ఈ మడత అనేది ఏ విధంగా వస్తుంది. ఈ 2 డాట్లు వేసినప్పటికీ ఈ మడత అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి నేను ఏ విధంగా చూపిస్తున్నానో. క్లాత్ అనేది ఇలా వేసుకుంటాం కదా, అలాంటప్పుడు ఈ 2 కుట్టినప్పటికి ఆటోమేటిక్గా ఈ మడత అనేది వచ్చేస్తుంది. ఆ మడత బట్టి మనం ఈ డాట్ అనేది వేసేయాలన్నమాట సంక డాట్కి. ఓకేనా. చెస్ట్ ఎక్కువ నివులకైతే కొంచెం లోతు అనేది ఎక్కువ తీయాలండి కట్ చేసేటప్పుడు అయితే. ఓకేనా. చెస్ట్ తక్కువ నివులకైతే మామూలుగా నార్మల్గా కుట్టేసినా సరిపోతుంది అనమాట. అంటే లోతు పెద్ద తీయవలసిన అవసరం లేదు. ఈ విధంగా మనకి షేప్లు అనేవి కూడా కుట్టేసాం. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు భుజాలు అతుకుదాం. భుజాలు ఏ విధంగా అతకాలి, మనం ఫస్ట్ కుట్టాం కదా, ఇది బెల్ట్ అతికి బ్యాక్ పార్ట్ కుట్టాం కదా, ఆ బ్యాక్ పార్ట్ని అయితే తీసుకోండి. హ్యాండ్స్ అయితే పక్కన పెట్టేసుకోండి. ఇలా ఫ్రంట్ పార్ట్ ఒకదాని ఎదురుగుండా ఒకటి ఆపోజిట్గా వేసుకోండి. మెడలు 2 ఒకవైపు అంటాయి. ఓకేనా. అర్థమైందా. సంకలు 2 అటువైపు ఇటువైపు వచ్చేలాగా. ఇప్పుడు దీన్ని ఏ విధంగా వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా వేయండి. అంటే డిజైన్ ఉన్నది, ఈ డిజైన్ ఉంది కదా, ఆ డిజైను అలాగే వెనకాల పాట డిజైను, ఈ 2 ఆపోజిట్గా, దానికి ఆపోజిట్ ఇది, దీనికి ఆపోజిట్ అదిగా ఉండాలి. అంటే 2. ఓకేనా. మనం కుట్టి అన్ని కుట్లు ఉన్నాయి కదా కిందకు ఉండాలి. ఓకేనా. మనం బెల్ట్ కుట్టి కుట్లు ఉన్నాయి కదా అవి పైకి ఉండాలి. అది అలా వేసుకోవాలన్నమాట. మీకు అర్థమైందా. అర్థమవకపోతే చిన్న కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు ఈ 2 మనం భుజాలు కుట్టాలన్నమాట. క్లాత్ సమానంగా ఉందో లేదో చూసుకుని. ఓకేనా. సంకల వైపు సంక రావాలి. ఓకేనా. అదిగో డిజైను కలాలి. మళ్ళీ చెప్తున్నాను, ప్లెయిన్ క్లాత్ అయితే చూసుకుని కొట్టాలండి. ఓకేనా. ఇది డిజైన్ క్లాత్ వల్ల తెలిసిపోతున్నది. ఇప్పుడు దీనికి 1/2 ఇంచు ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలన్నమాట. 2 కరెక్ట్గా పెట్టుకుని చూడండి స్కేల్తో ఒక 1/2 ఇంచు చిన్నది తీసుకోవాలి. మరీ చివరికి వేసేయకూడదు, అలాగని మరీ లోపలికి వేసేయకూడదు. ఇలాగా ఒక కుట్టు అయితే వేసుకోండి. చిన్న కుట్టే ఉంచండి, పెద్ద కుట్టు అయితే వేయకండి. ఓకేనా. ఫస్ట్ టైం కుట్టే వాళ్ళకైతే మా ఛానల్ అయితే కంపల్సరీ వాళ్ళకి నచ్చుతుందండి. ఎందుకంటే చాలా క్లియరెన్స్గానైతే చెప్తానమాట. చిన్న బిట్టు కూడా నేను మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా. ఇలా 1/2 ఇంచు అయితే ఉంచుకోండి. మళ్ళీ చివరి కుట్టిన విడిపోద్ది, లోపల కుట్టిన మనకు మెడ అనేది ఇరుకొచ్చేస్తుంది. అందుకని చూసుకుని నీట్గా ఫినిషింగ్ అనేది ఇచ్చుకోండి. మళ్ళీ ఇంకొకసారి 2 కుట్లు అయితే వేసుకోవాలి. ఓకేనా. ఇలా 2 కుట్లు వేసుకున్నాను అంతే. ఇప్పుడు మనకి భుజాలు కూడా అతికేసుకున్నాం. ఇప్పుడు చూడండి తీస్తే 2 భుజాలు ఇలా అతికేసుకున్న తర్వాత ఈ విధంగానైతే వస్తుంది మనకి. ఓకేనా. ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడైతే హ్యాండ్స్ తీసుకోవచ్చు. అదిగో భుజాల మన కుట్టని లోపలికి ఉండాలి, బయటికి రాకూడదు. ఒకవేళ బయటికి వచ్చిందంటే ఇప్పేసి మళ్ళీ చూసుకుని కొట్టండి. ఓకేనా. సంక వైపు సంక ఉందా, మెడవైపు మెడ ఉందా చూసుకుని కొట్టండి. ఓకేనా. ఇప్పుడు హ్యాండ్ యొక్క మనం మధ్యలో డాట్స్ పెట్టుకున్నాం కదా, ఈ కట్స్ అనేవి ఇచ్చుకున్నాం కదా, ఇది భుజం కుట్టు ఉంది కదా, ఆ కుట్టుకి రావాలన్నమాట. ఆ కుట్టు మధ్యలో పెట్టుకోవాలి మనం, టక్స్ అనేది. ఓకేనా. ఈ టక్స్ అలాగే కుట్టు, భుజం యొక్క కుట్టు. ఇప్పుడు లోతు తీయాలి. ఫస్ట్ అన్నాళ్ళ కంటే ఫస్ట్ అలా పెట్టుకుని కుట్టి కంటే ఫస్ట్ మనం ముందు పాటుకి అయితే లోతు తీసాం. అలాగే హ్యాండ్కి లోతు తీయాలి కదా, మరి లోతు తీయకపోతే మనకు ఉగ్గుగులుగా వచ్చేస్తుంది అనమాట చేయి దగ్గర. అందుకని లోతు అనేది తీయాలి. ఓకేనా. లోతు ఏ విధంగా తీయాలో చూసేద్దాం. మనకి ఇలా పెట్టుకున్నప్పుడు చూడండి వీడియోలో ఏ విధంగా పెట్టుకుంటున్నానో చెప్తున్నాను, ఏ విధంగా కుట్టుకోవాలనేది. ఇక లోతు తీయాలి కాబట్టి మనం ముందు పాటు ఉంటుంది కదా, ఆ ముందు పాటుకి ఎటువైపు వచ్చింది హ్యాండ్ అనేది చూసుకోవాలి. హ్యాండ్ అనేది ఇలా తిరిగేసి వేసుకోవాలి. మనకి డిజైన్ క్లాత్ అనేది చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను. ఇక్కడ అనేది లోతు తీయాలన్నమాట. తీయకపోతే ఒకవేళ మనకి నుడతలు వచ్చేస్తాయని చెప్తున్నాను అనమాట. ఓకేనా. ఒక 1/2 ఇంచు చిన్నదే, 1/2 ఇంచు టక్ ఉంది కదా అక్కడ, టక్ దగ్గర కాదు, కొంచెం టక్ దగ్గర నుంచి ఒక సెంటీమీటర్ వదిలేసుకుని అక్కడి నుంచి లోతు అనేది తీయాలన్నమాట. ఓకేనా. లేదా ఒక 1/2 ఇంచు వదిలేసుకుని అక్కడి నుంచి ఇలా ఒక 1/2 ఇంచుకి ఇలా లోతు అనేది తీయాలి. ఒకవేళ లోతు తీయడం అర్థమవకపోతే కామెంట్ చేయండి, నేను మళ్ళీ చెప్తాను. ఓకేనా.
ఫస్ట్ టైం కుట్టే వాళ్ళకైతే అర్థమవ్వదు, నాకు తెలిసి. అర్థం అవ్వకపోతే చిన్న కామెంట్ చేయండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. ఇప్పుడు ఈ టక్కుని తీసుకొచ్చి భుజం దగ్గర పెట్టండి, భుజం కుట్టు దగ్గర. నేను లోతు ఎప్పుడు తీసాను, ఏ విధంగా తీసాను అనేది మీరు గమనించారా? కుట్టేటప్పుడు అయితే తీసాను నేను లోతుని. ఫస్ట్ని కూడా తీసేసుకోవచ్చు, మళ్ళీ కొంచెం కన్ఫ్యూజన్ అయిపోతారని నేను అందుకని ఇలాగ కుట్టేటప్పుడు చూపించాను అనమాట. మనకి షేప్ మనకి ఇలా ముందు వైపు వచ్చింది కదా, ముందు వైపే లోతు అనేది తీయాలి హ్యాండ్కి కూడా, ఓకేనా. వెనకాల వైపు అయితే తీయకూడదు, ఇలా పావించు ఉండాలి. ఇలా పావించి ఉన్నప్పుడు మనకి పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట. పావించి ఉంచుకొని కుట్టాలి. లేదు ఒకవేళ లోపల గంట కుట్టేసినా అలాగే బయట గంట కుట్టేసినా మనకి అస్సలు బాగోదన్నమాట. మనకి జాకెట్ అనేది ఇరుగ్గా వచ్చేస్తుంది మరీ లోపల కుట్టేస్తే. మరీ బయట కుడితే మొత్తానికి వేసుకోవడానికి పని చేయదనమాట. అందుకని మనం జాగ్రత్తగా నిదానంగా ఒక పావించి అయితే ఉంచుకుని కుట్టుకి క్లాత్కి అప్పుడు మనం ఇలా కుట్టుకోవాలి స్టిఫ్గా, ఓకేనా. అదిగో అలా లోతుకి కుట్టకూడదు, ఓకేనా. అలాగని ఈ చివరికి కుట్టకూడదు, అలా అని చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ మధ్యలో కుట్టాం కదా, మళ్ళీ ఇటువైపుకి తిరగేయండి ఒకసారి. ఇటువైపుకి తిరగేసి మళ్ళీ హ్యాండ్ని కరెక్ట్గా ఈ టక్ దగ్గరికి పెట్టుకుని అలాగే కుట్టు దగ్గర పెట్టుకుని సేమ్ ఇదే విధంగా ఇటువైపు కూడా అతికేయండి, ఓకేనా. యాక్చువల్లీ నేను మైక్ ఎట్టుకున్నానండి, కాకపోతే అందులోని ఛార్జింగ్ అయిపోయినట్టుకుంది, నేను చూసుకోలేదు. ఈసారి కంపల్సరీ ఇంకా క్లియరెన్స్గా చెప్పడానికి ట్రై చేస్తాను, ఓకేనా. సరే, ఈ విధంగా ఈ హ్యాండ్ కూడా కుట్టేసుకోండి ఇటువైపు కూడా, ఓకేనా. ఒక పావించి అయితే ఎక్స్ట్రా ఉంచి కుట్టుకోండి అని చెప్పాను కదా. ఇలా మధ్యలోంచి కుట్టాలండి, చివరి నుంచి కుట్టకూడదాకా. చివరి నుంచి అంటే కుట్టకూడదు, ఎందుకంటే చివరి నుంచి కుడితే మనకి హ్యాండ్ అనేది కరెక్ట్గా రాదనమాట, ఓకేనా. ఇప్పుడు ఒకసారి ఇలాగ మధ్యలోంచి పెట్టి అటువైపు ఇటువైపు కుట్టాం కదా, అందుకని చెప్పి ఇప్పుడు మనకి హ్యాండ్ అనేది నీట్గా వచ్చేస్తుంది, ఇంకా కదలదు. అందుకని చెప్పి రెండో సైడ్ కుట్టినప్పుడు మనం చివరి నుంచి కుట్టేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ హ్యాండ్ చూసుకోవాలి, మనకి నుడతలు ఏమైనా వచ్చినాయా లేకపోతే ఎక్కడైనా క్లాత్ వెళ్ళిపోయిందా అంటే చూసుకోవాలన్నమాట. ఒకవేళ క్లాత్ వెళ్ళిపోతే ఇప్పేసి మళ్ళీ కుట్టుకోండి, ఓకేనా. ఎంత పెద్ద టైలర్కైనా ఒక్కొక్కసారి చిన్న మిస్టేక్లు అనేవి అవుతాయి అన్నమాట, ఓకేనా. అందుకని ఒకసారి ఇలా హ్యాండ్ చెక్ చేసుకుని ఇలా రెండోసారి కుట్టినప్పుడు ఇలా ఫస్ట్ నుంచి కుట్టేసుకోండి, ఇంకా మధ్యలోంచి కుట్టిన అవసరం లేదు, ఓకేనా. ఎందుకంటే అతికేసాం కదా, ఇంకా క్లాత్ కదలదు అనమాట, ఓకేనా. ఇలాగా అందంగా మనం ఏ విధంగా అయితే కుట్టామో అదే విధంగా ఒక పావించి ఎక్స్ట్రా ఉంచి సింపుల్గానైతే ఈ విధంగా కుట్టేసుకోండి. చూసారా, మనకి హ్యాండ్ కూడా అతికేసుకున్నాం, మనకి బెల్ట్ అతికేసాం, అలాగే షేపులు కుట్టేసాం, అలాగే హ్యాండ్ కూడా అతికేసాం. చాలా ఈజీగానైతే జాకెట్ అనేది సగం అయితే కంప్లీట్ అయిపోయింది, ఓకేనా. చూడండి, ఇప్పుడు ఇలా వేసుకోండి. ఇంకో హ్యాండ్ అతకాలి కదా, అందుకని దానికోసమని ఈ మెడవైపు అతికేస్తారు కొమ్మ తీసి. చూడండి, మెడవైపు అయితే అతకూడదు, ఓకేనా. మెడ ఎటువైపు వచ్చిందో ఎలా తెలుస్తుంది అంటే చూడండి, ఇక్కడ డాట్ అనేది ఉంటుంది కదా, ఈ డాట్ వైపు ఈ మెడ అనేది ఉంటుంది. దీనికి కొచ్చి వైపు ఉన్నది కదా, దీనికి డాట్ ఉండదు. కొచ్చే వైపు డాట్ లేని దగ్గర సంక అనమాట, ఓకేనా. అంటే ఫస్ట్ టైం కుట్టి వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా, అందుకని క్లియరెన్స్గా చెప్తున్నాను అనమాట, ఓకేనా. ఇప్పుడు ఈ టక్ అలాగే భుజము కలిసేలాగా మళ్ళీ అటువైపు అతుక్కోవాలి. మనం ఫస్ట్ లోతు అనేది ఇటువైపు తీసాం కదా, ఇప్పుడు లోతు అనేది అటువైపు తీయాలన్నమాట. చూడండి, లోతు అనేది అటువైపు తీయాలి. ఇప్పుడు మనం ఫస్ట్ టైం ఇటువైపుకి తీసాం లోతు అనేది హ్యాండ్కి, ఇప్పుడు అటువైపు తీయాలన్నమాట, ఓకేనా. మీకు అలా కుట్టి కొలిది అలవాటు అయిపోతుందిలేండి, అంటే క్లారిటీ కోసం నేను క్లియరెన్స్ కోసం అలా చెప్తున్నాను అనమాట. ఫస్ట్ టైం కుట్టి వాళ్ళు ఒకవేళ ట్రై చేస్తే ఏ విధంగా కుట్టాలనేది, ఓకేనా. సేమ్ మనం ఆ హ్యాండ్ అయితే ఏ విధంగా కుట్టామో అదే విధంగా చూసుకుంటూ ఉగ్గులు లేకుండా నీట్గా ఫినిషింగ్ అనేది ఇచ్చేయండి. చాలా ఈజీగానైతే కుట్టేసుకోవచ్చు అనమాట. ఇలాగా చూడండి, వీడియో అయితే పక్కనే పెట్టుకుని ఫస్ట్ టైం కుట్టే వాళ్ళు అయితే అసలు స్కిప్ చేయకుండా ఇలా జాగ్రత్తగా చూసుకుంటూ కుడతా అయితే కంపల్సరీ మీకు జాకెట్ అనేది ఒక 1 అవర్లో అయితే స్టిచ్చింగ్ చేసేస్తారు. 1 అవర్ ఏం కాదులేండి, ఒక 2 అవర్స్ 3 అవర్స్ పడుతుంది ఫస్ట్ టైం కుట్టే వాళ్ళకి అయితేనే. కానీ వీడియో అయితే పక్కన పెట్టుకుని ఇంచ్ టు ఇంచ్ చూసుకుంటూ జాగ్రత్తగా నిదానంగా ఒక 2-3 జాకెట్లు తప్పొచ్చినా సరే మళ్ళీ ట్రై చేయండి. అప్పుడు మనకి జాకెట్ కుట్టడం అయితే చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఆటోమేటిక్గా ఓ జాకెట్ కుట్టినప్పుడు కొంచెం తప్పులు వస్తాయి, అది రెండో జాకెట్ కుట్టినప్పుడు కవర్ అవుతాయి, మళ్ళీ ఇంకోసారి కుట్టినప్పుడు మళ్ళీ కవర్ అవుతాయి. అలా 2-3 జాకెట్లు పోతే కానీ మనకి మంచిగా అనేది రాదనమాట. ఏదైనా అంతేనండి, ఓకేనా.
సరే ఈ హ్యాండ్ కూడా అయిపోయింది. మనం తర్వాత మళ్ళీ నెక్స్ట్ కుట్టు కూడా వేసేసుకోవచ్చు. ఫస్ట్ మనం నార్మల్గా మధ్యలో నుంచి అతికేసుకున్నాం. తర్వాత ఇలాగా ఈ చివరి నుంచి ఒకసారి ఇలాగా కుట్టు అనేది వేసేసుకోవచ్చు అనమాట. చూసారా హ్యాండ్స్ అనేవి కూడా కంప్లీట్ అయిపోయినాయి మనకి ఇవాళ ఏమేమి నేర్చుకున్నామంటే హ్యాండ్స్ కుట్టం, అలాగే షేపులు కుట్టం, అలాగే వెనకాల బెల్ట్ కూడా కుట్టాం. చూసారా ఎంత నీట్గా వచ్చినాయో. కంగారు లేకుండా నిదానంగా కుట్టండి, కంపల్సరీ వస్తుంది అనమాట. ఓకేనా? మీరు భయపడకుండా ఫస్ట్ నీట్గా కూర్చుని అందంగా కట్ చేసి ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా చేయండి. కంపల్సరీ మీరైతే అనుకున్నట్టు చేస్తారనమాట. డిస్టర్బెన్స్ లేకుండా కూర్చుని ట్రై చేయండి, కంపల్సరీ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో షేప్ బెల్ట్లు, అలాగే మెడపట్టి, ఇంక ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా? వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నేను ఇలాంటి వీడియోలు మరెన్నో మీ ముందుకు నేను తీసుకురాగలను. ఓకేనా? ఇంకా మన ఛానల్లో స్టిచ్చింగ్ సంబంధించిన వీడియోస్ ఇంకా అప్లోడ్ అయితే చేస్తాను ఇక నుంచి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.